ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కనుచూపు మన మీద ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను స్వర్తమానం 12వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరుచును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని గనపరుస్తారు అంటే ఆయన్ని సేవించే వారిని. ఆయన్ని సేవించేవారు ఎలాంటి వారు అంటే ప్రభు అంటారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో వారు దేవుణ్ణి సేవించిన వారు. అలాగున దేవుణ్ణి సేవించినప్పుడు మనకు ఘనత కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఘనపరిస్తే ఆ ఘనత దీవెనకరంగా ఉంటుంది. ఈ దినాల్లో దేవుని ద్వారా ఘనత కలగాలని కొందరు ఆశించట్లేదు, కానీ మనుషుల వలన మెప్పు పొంది మనుషుల వలన ఘనత పొందాలని ఎంతో ఆరాటపడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ఘనత నిమిత్తము కొన్ని కార్యక్రమాలు, దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేయుటకు వారు వెనుకాడట్లేదు. దేవుని వలన మనము ఘనపరచబడాలని ఆశ మనకున్నప్పుడు మనము ఆయన్ని సేవించే వారముగా ఉండాలి. ఆయన్ని సేవించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఆయన్ని వెంబడిస్తాడు. అంటే ఆయన్ని వెంబడించటం అంటే కరువైన, ఖడ్గమైన, హింసైన, బాధైన, ఉపద్రవమైన, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ ఆయన్ని విడువక ఎడబాయక ఆయన్ని వెంబడించిన వారమైతే ఆయన్ని సేవించే వారము. సేవించుట అనగా ఘనపరచటం, ఆరాధించటం, గొప్ప చేయటం. మన ఆత్మీయ జీవితంలో మనుషుల దూరమైన మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పోరాటాలు మనకు ఎదురైనా దేవుణ్ణి విడువక ఎడబాయక ఆయన వెంబడించిన వారమైతే దేవుణ్ణి సేవించిన వారము. దేవుణ్ణి మనం సేవించినప్పుడు ఘనతను దేవుడు మనకి కలిగిస్తాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తుల్లోను అలాగే క్రొత్త నిబంధన భక్తుల్లోను సేవకుల్లోను చాలా మంది ప్రభువుని వెంబడించారు. వారికి ఇరుకెదురైనా, ఇబ్బంది ఎదురైనా, ప్రాణాపాయం పోయే పరిస్థితి ఎదురైనా కానీ దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి సేవించే విషయంలో వెనుకంజ వేయలా. ఎన్నో చిత్రహింసలు వారు పొందారు, ఎన్నో బాధలు వారు పొందారు. అయినప్పటికీ కూడా అవేమి లెక్క చేయకుండా దేవుణ్ణి సేవించే విషయంలో అడుగులు ముందుకు వేయగలిగారు. ఎందుకంటే దేవుణ్ణి సేవిస్తే పరలోక రాజ్యం ఉందని వారికి తెలుసు. దేవుణ్ణి సేవించినప్పుడు ఘనత కలుగుతుందని వారికి తెలుసు. దేవుణ్ణి సేవించినప్పుడు తండ్రి వలన ఘనపరచబడతామని వారికి తెలుసు. కనుక ఎన్ని పోరాటాలు, ఎన్ని విరోధమైన అనుభవాలు ఎదురైనా కానీ దేవుణ్ణి సేవించే విషయంలో వెనుకాడలేదు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుణ్ణి సేవించే విషయంలో వెనుకంజి వేయకుండా ఆయన్నే మనం సేవించుదుముగాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కనపరచాలంటే మనము మన బ్రతుకు దినములన్నిట ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణే సేవించుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినము కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగురించి ఉన్నారు. ఈ దినమందు ప్రభువా, మేము మిమ్మల్ని సేవించాలని, మా బ్రతుకు దినములన్నిట మేము మిమ్మల్ని సేవించాలి, మీ ద్వారా మేము గణపరచబడాలి. ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ మేము నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి, ఆరోగ్యం అనుగురించి, ప్రయాణ మార్గాల తోడుగా ఉండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.